ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఛానల్‌కి గూడా కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేటివి చేసుకోవాలి. అవి చేసుకున్నప్పుడే యూట్యూబ్ సెర్చ్‌లో మన ఛానల్ రావడము, లేదా మనం పెట్టే వీడియోస్‌కి వ్యూస్ రావడం జరుగుతా ఉంటది. ఈ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మీరు మిస్ చేసుంటే మాత్రం ఎన్ని వీడియోస్ మీ ఛానల్‌లో మీరు అప్‌లోడ్ చేసినా సరే వ్యూస్ రావు. మీ ఛానల్ సెర్చ్‌లో కూడా కనిపించదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మీ ఛానల్‌లో చేసుకుంటేనే మీ ఛానల్‌కి గ్రోత్ ఉంటుంది. మీరు పెట్టే వీడియోస్‌కి వ్యూస్ వస్తాయి. లేదంటే ఎప్పటికీ మీ ఛానల్‌కి గ్రోత్ ఉండదనమాట. డెడ్ అయిపోయిన ఛానల్ లాగే పక్కన పడి ఉండాలనమాట. ఎంత కష్టపడి వీడియోస్ చేసినా వ్యూస్ రావు. ఫస్ట్ అయితే మన ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు మొబైల్‌లో నేను చెప్పిన సెట్టింగ్ చేసేట్టుకుంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్‌లో వైటీ స్టూడియోని ఓపెన్ చేసి డెస్క్‌టాప్ మోడ్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత నేను చెప్పే ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. గూగుల్ క్రోమ్‌లో మన యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మొబైల్‌లో. ఓకే, కింద డౌన్‌లో జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ గేర్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇది సెట్టింగ్స్ అనమాట. గేర్ ఐకాన్ అనేది దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తానే ఈ విధంగా సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. జనరల్, ఛానల్, అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పేసి, పర్మిషన్స్, కమ్యూనిటీ మోడరేషన్, అగ్రిమెంట్స్ అని చెప్పేసి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీస్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ కిందనే కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ అని ఉంది కదా, అక్కడ ఒకవేళ ఇండియా లేకపోతే ఖచ్చితంగా ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని కిందనే మనకు ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్, మీ ఛానల్ యూట్యూబ్ సెర్చ్లో సెర్చ్ చేసినప్పుడు రావాలంటే ఇక్కడ మీ ఛానల్కు ఉన్న పేరు ఒక ట్యాగ్గా వేసుకోండి. ఆ విధంగా మీ ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేస్తారు, మీరు ఏం చేస్తారో ఆ టైప్ కీవర్డ్స్ అన్నవి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేస్తేనే మన ఛానల్ సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ సెర్చ్లో మన ఛానల్ కనిపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కీవర్డ్స్ లేకపోతే ఛానల్ కనిపించడం చాలా కష్టం. తర్వాత దాని పక్కనే మనకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్ అని అడుగుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చున్నాయి అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అవును ఈ ఛానల్లో చేసే కంటెంట్ అంతా చిన్నపిల్లలకు సంబంధించింది అని చెప్పేసి. రెండో ఆప్షన్ వచ్చేసి ఇది చిన్నపిల్లలకు సంబంధించిన కంటెంట్ ఈ ఛానల్లో అప్లోడ్ చేయమని చెప్పేసి. మూడో ఆప్షన్ వచ్చేసి ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో. అంటే మీరు అప్లోడ్ చేసే వీడియో, ఎగ్జాంపుల్ ఒక వీడియో చిన్నపిల్లలకు సంబంధించి ఉండొచ్చు, ఒక వీడియో నార్మల్ వీడియో ఉండొచ్చు. అలాంటప్పుడు మేము ఈ వీడియో చిన్నపిల్లలకు సంబంధించింది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే అసలు మనం ఎప్పుడు మన ఛానల్లో చిన్నపిల్లలకు సంబంధించిన కంటెంట్ చేయము అంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్